హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మా ట్రిప్పులోని రెండో రోజు అనుభవాల గురించి మాట్లాడుకుందాం. రెండో రోజు ఉదయము మేము ఇండియాలోని మొదటి సీ బ్రిడ్జి అయిన పంబన్ బ్రిడ్జిని చూసాం. ఈ బ్రిడ్జి రామేశ్వరం ద్వీపాన్ని మెయిన్ల్యాండ్తో కలిపే ముఖ్యమైన వంతెన. పంబన్ బ్రిడ్జి మీదుగా రైలు ప్రయాణం చేస్తుంటే చుట్టూ సముద్రమే కనిపిస్తుంది. నీటి మీద ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. పంబన్ బ్రిడ్జి దాటిన తర్వాత రామేశ్వరం రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఇంకా కేవలం 10 నుంచి 15 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఉదయం 6 గంటలకు అగ్నితీర్థంకు వెళ్ళాము. రామేశ్వరం ఆలయానికి ఎదురుగా సముద్ర తీరంలో ఉన్న ఈ అగ్నితీర్థం చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. సూర్యోదయం సమయంలో సముద్రంలో స్నానం చేస్తూ మనసులో భక్తి భావంతో శివుణ్ణి స్మరించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. అగ్నితీర్థం తర్వాత మేము రామనాథ స్వామి ఆలయంలో ఉన్న 22 తీర్థకుండలి స్నానానికి వెళ్ళాము. ఈ 22 బావుల నీరు ప్రతి ఒక్కటి వేరువేరు రుచులు, వేరువేరు లక్షణాలు, ఉపయోగాలు కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మీరు 25 రూపాయల టికెట్తో వెళ్తే నీళ్లను చల్లుతారు. ముందే మాట్లాడుకుంటే ప్రతి బావి దగ్గర మీ మీద ప్రత్యేకంగా బకెట్తో పోస్తారు. మా ముగ్గురికి ప్రత్యేకంగా పోయడానికి 750 రూపాయలు ఇచ్చాము. 22 తీర్థ స్నానం తర్వాత మేము రామనాథ స్వామి ఆలయంలో శివలింగ దర్శనం చేసుకున్నాము. ఈ ఆలయము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడం ఇక్కడి గొప్ప విశేషం. ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్, స్పెషల్ దర్శనం ఉంటుంది. మేము 200 రూపాయల టికెట్ తీసుకొని తొందరగా దర్శనం చేసుకొని వచ్చాము. పొడవైన ప్రకారాలు, అద్భుతమైన రాతి శిల్పాలు, భక్తుల నామస్మరణలు, పూజలు, శబ్దాలతో మనసులో ఒక ప్రశాంతతను, భక్తిభావాన్ని కలిగించాయి. ఆ తర్వాత మేము ధనుష్కోడి వైపు బయలుదేరాము. ఇది రామేశ్వరం నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ధనుష్కోడిని చాలామంది డెడ్ ఎండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడితోనే భారతదేశ భూభాగం ముగుస్తుంది. ధనుష్కోడి దగ్గర నుంచే రామ్ సేతు ప్రారంభమవుతుందని నమ్మకం. ఎంత దూరం చూసినా చుట్టూ సముద్రమే కనిపిస్తుంది. సముద్రం అలల శబ్దము, ఆ విస్తరమైన నీలి అందము మనసును ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. మీకు సమయం ఉంటే ధనుష్కోడి దగ్గర కోదండరామయ్య ఆలయము మరియు ఓల్డ్ చర్చిని విజిట్ చేయవచ్చు. తర్వాత మేము పంచముఖ హనుమాన్ ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయంలో హనుమంతుడు 5 ముఖాలతో దర్శనమిస్తాడు. దర్శనం అయ్యాక రామేశ్వరంలో లంచ్ కోసం టెంపుల్ సిటీ హోటల్కి వెళ్ళాము. ఇక్కడ మీల్స్ చాలా రుచిగా ఉంది. రామేశ్వరం నుండి ట్యాక్సీలో మాట్లాడుకొని మదురైకి మా ప్రయాణం ప్రారంభించాం. రామేశ్వరం నుండి మదురైకి 180 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రయాణానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. రోడ్డు మొత్తం చక్కని హైవేలు, పల్లెటూర్లు, దృశ్యాలు, పంబన్ బ్రిడ్జి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మదురై వైపు మా ప్రయాణం కొనసాగించాం. సాయంత్రానికి మేము మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంకి చేరుకున్నాం. ఈ ఆలయము దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన దేవాలయంలో ఒకటి. అమ్మవారి గోపురాలు, రంగురంగుల శిల్పాలు కోనేరు భక్తులను ఆకట్టుకుంటాయి. దర్శనం అయ్యాక 130 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీరంగం దగ్గరలో రూమ్ తీసుకొని నైట్ స్టే చేశాం. ఇది ఫ్రెండ్స్ డే 2 ఆఫ్ అవర్ తమిళనాడు ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్లో చెప్పండి మీరు రామేశ్వరం లేదా మదురైకి వెళ్ళారా.